1969 లోపల మిషన్ 11తో నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ఫస్ట్ టైం చంద్రుడి మీద అడుగుపెట్టారు. ఇది మన మానవ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత కూడా మరికొన్ని మిషన్స్ జరిగాయి. అలా మొత్తంగా 6 సార్లు మనుషులు మూన్ మీదకి వెళ్ళి చాలా సేఫ్ తిరిగి వచ్చారు. కానీ ఈ ప్రోగ్రామ్ ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వలేదు. అంతటి టెక్నాలజీ ఉండి ఆ స్థాయి చేరుకున్న మనం ఇప్పటి వరకు మళ్ళీ చంద్రుడి మీదకి ఎందుకు వెళ్ళలేదు? 1972లో జరిగిన అపోలో మిషన్ 17 తర్వాత ఈ మిషన్లు పూర్తి ఆగిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మనుషులు చంద్రుడి మీదకి తిరిగి వెళ్ళలేదు. ఇది విన్నాక మీకు డౌట్ రావచ్చు, అప్పుడు వెళ్ళగలిగాం కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు అని. దానికి రీజన్ సింపుల్ కానీ ఇంపార్టెంట్. ఆ టైంలో అపోలో ప్రోగ్రామ్ ఒక సైంటిఫిక్ ఇన్వెన్షన్ మాత్రమే కాదు, అమెరికా తన పవర్ చూపించడం చేసిన భారీ ప్రయత్నం కూడా. ఒక్కసారి గోల్ వచ్చాక అదే స్థాయి అగ్రెస్ తగ్గిపోయింది. దానికి తోడు ఖర్చు కూడా చాలా ఎక్కువ. ప్రతి మిషన్ కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతాయి. పైగా ఆ టైంలో మూన్ మీద ఉండడానికి అవసరమైన లాంగ్ టర్మ్ టెక్నాలజీ కూడా ఇంకా డెవలప్ కాలేదు. అపోలో మిషన్ టైంలో మనుషులు చంద్రుడి మీదకి వెళ్ళి రావడం మాత్రం జరిగింది. కానీ సరే, నాసా ఆర్టెమిస్ అనే ప్రోగ్రామ్ తో మళ్ళీ మనుషులను చంద్రుడి మీదకి పంపడమే కాకుండా అక్కడ పర్మనెంట్ బేస్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుంది. కానీ చంద్రుడి మీద మనం జీవించడం అంత ఈజీ కాదు. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ మన భూమి లాంటి అట్మాస్ఫియర్ ఉండదు. మన భూమిని కాపాడే ఓజోన్ లేయర్, మ్యాగ్నెట్ ఫీల్డ్ లాంటి ఏ ప్రొటెక్షన్ చంద్రుడి మీద ఉండదు. పైగా అక్కడ ఒక రోజులో టెంపరేచర్ 127 సెల్సియస్ నుండి -173 సెల్సియస్ దాకా మారుతూ ఉంటుంది. అది కాకుండా నీరు, ఆహారం ఏది నేచురల్ గా అందుబాటులో ఉండవు. కాబట్టి అన్ని భూమి నుంచి తీసుకెళ్లాలి లేదా అక్కడ తయారు చేయాలి. ఇది చాలా కాస్ట్లీ కూడా. మరొక హైడెన్ ప్రాబ్లం ఏంటంటే లో గ్రావిటీ. చంద్రుడి మీద ఉండే లో గ్రావిటీ భూమి కంటే చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ రోజులు మనిషి చంద్రుడి మీద ఉంటే మనిషి మజిల్స్, బోన్స్ వీక్ అవుతాయి. పైగా చంద్రుడి మీద ఉండే డస్ట్ చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఇది మన లంగ్స్ ని, ఎక్విప్మెంట్ ని కూడా డామేజ్ చేస్తుంది. ఒక్క మాటలు చెప్పాలంటే చంద్రుడు మనసుకి హాస్టల్ ప్లేస్ లాంటిది. ఇక్కడ మనం బ్రతకడానికి అడ్జస్ట్ అవడం కాకుండా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ సాల్వ్ చేయగలిగితేనే ఫ్యూచర్ లో చంద్రుడి మీద పర్మనెంట్ బేస్ పాసిబుల్ అవుతుంది. అయితే దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? చంద్రుడి మీద మంచి జీవితం నిజంగా సాధ్యం అవుతుందా? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.